ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి సన్నాహాలు చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములు ప్రభుత్వం దగ్గరే మిగలలేదు. ఇప్పుడు మళ్ళీ అదనంగా భూములు సేకరించగలిగితేనే అభివృద్ధి జరుగుతుంది. లేదంటే మొదటి ఫేజ్లో సేకరించినటువంటి భూములతో మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది. ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. మరి నిజంగానే ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములన్నీ అయిపోయినట్టేనా? ప్రభుత్వం వివిధ సంస్థలకి లేదంటే ప్రభుత్వ అవసరాలకి భూములు ఇచ్చినటువంటి రైతులకి కేటాయించేసినట్టేనా? ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ప్రభుత్వం ఏమో భారీగా భూములు సేకరించింది, అంత భూములు అవసరం లేదు అనే మాట చాలా కాలంగా ఒకవైపు వాదన. రెండో వైపు ప్రభుత్వం ఈ భూములే సరిపోవు, అదనంగా భూములు సేకరించాల్సిందే, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇలా ఫేజ్ మేనర్లో మళ్ళీ భూ సమీకరణ చేయాల్సిందే అన్నట్టుగా చెబుతోంది. మరి నిజంగా ప్రభుత్వం ఆ ఫస్ట్ పేజ్లో సేకరించినటువంటి అమరావతి నగర నిర్మాణం పేరుతో తీసుకున్నటువంటి భూములన్నీ వివిధ సంస్థలకు కేటాయించిందా? లేకుంటే ప్రభుత్వం పారదర్శకత లోపించి అసలు విషయాల్ని చెప్పకుండా దాటవేస్తుందా? ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. దాంతో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వచ్చినటువంటి భూములన్నీ, ఆ భూములు ఏం చేశారు, ఇంకా ఎంతవరకు మిగిలి ఉంటాయి, ఈ డేటా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ డేటా పూర్తిగా సిఆర్డిఏ అధికారికంగా ఇచ్చిన డేటా మాత్రమే. కొంతమంది దాన్నంతా పూర్తిగా క్రోడీకరించి విభాగాల వారీగా లెక్కలు తీశారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి తీసుకున్న మొత్తం భూమి 38,757 ఎకరాలు. ఇది రైతు నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో 38,757 ఎకరాలు తీసుకుంది. దీంతో పాటుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఇవి మరొక 15,010 ఎకరాల వరకు ఉన్నాయి. మొత్తం కలిపితే ప్రభుత్వానికి చేరింది 53,767 ఎకరాలు. మొత్తం ప్రభుత్వానికి సిఆర్డిఏకి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగు, దాంతోపాటుగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములు అన్నీ కలిపితే 53,767 ఎకరాలు. దీన్ని డివిజన్ చేసిన తర్వాత, ప్లాట్లుగా మార్చిన తర్వాత ప్రభుత్వానికి మిగిలిన భూమి ఎంత అంటే 29,220 ఎకరాలు. నికరంగా ప్రభుత్వం దగ్గర మిగిలినటువంటి మొత్తం భూమి 29,220 ఎకరాలు. ఈ భూమిని ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంతెంత కేటాయించింది? ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్టుగా నిజంగానే ప్రభుత్వం దగ్గర భూములు లేని పరిస్థితి ఉందా? ఈ లెక్క ఇప్పుడు మనం చూద్దాం. అంటే ప్రభుత్వం దగ్గర నికరంగా 53,767 ఎకరాలు తీసుకున్నప్పటికీ ఈ 29,220 ఎకరాల్లో రైతులకి తిరిగి మళ్ళీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ల్యాండ్ పూలింగ్లో భాగంగా 1000 గజాల రెసిడెన్షియల్ ఫ్లాట్, మరికొంత కమర్షియల్ ఫ్లాట్ ఇదంతా కేటాయించాల్సి ఉంది. ఆ లెక్కన రైతులకి దీనికి గాను కేటాయించింది 9,500 ఎకరాల సుమారు. 9,500 ఎకరాలు పోతే ఇంకా ప్రభుత్వం దగ్గర 19,780 ఎకరాలు సుమారుగా మిగిలి ఉండాలి. అంటే రైతులకి ఫ్లాట్లుగా డివిజన్ చేసిన తర్వాత డెవలప్ చేసి ఇస్తామని చెప్పినటువంటి ప్లాట్లు 9,500 ఎకరాలు తిరిగి కేటాయించిన తర్వాత కూడా రైతుల దగ్గర కేటాయింపు తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర మిగలాల్సింది 19,780 ఎకరాలు. ఈ 19,780 ఎకరాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా కేటాయించినట్టు చెప్తున్నటువంటి భూమి 1,100 ఎకరాలు. కేవలం 1,100 ఎకరాలు మాత్రమే వివిధ సంస్థలకి. అందులో దాదాపు 56-57 సంస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర అనేక రకాల ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా హోటల్స్, ఇతర అనేక అవసరాల కోసం మొత్తం కేటాయించినటువంటి భూమి 1,100 ఎకరాలు. ఇది ఎప్పటి నుంచి? విట్టు ఎస్ఆర్ఎం మొదలుకొని, అంటే 2016 నుంచి కేటాయింపులు మొదలుకొని 2025 ఆఖరి వరకు మొత్తం కేటాయించినటువంటి భూమి 1,100 ఎకరాలు. ప్లస్ ప్రభుత్వ అవసరాల కోసం మరొక 360 ఎకరాలు వినియోగించుకుందనుకుంటే మొత్తంగా చూసినా 1,500 ఎకరాలు కూడా లేదు. ఈ 1,500 ఎకరాలు ప్రభుత్వం అవసరాల రీత్యా వాడుకుందనుకున్న 19,780 ఎకరాల్లో 1,500 ఎకరాలు తీసేసినప్పటికీ ఇంకా
18,200 ఎకరాల పైబడినటువంటి భూమి ప్రభుత్వం దగ్గర ఉండాల్సి ఉంది. 18,200 ఎకరాలు ఇప్పటికీ ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించిన తర్వాత, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వివిధ సంస్థల నిర్మాణానికి వినియోగించిన తర్వాత ఇంకా ప్రభుత్వం దగ్గర 18,000 ఎకరాల పైబడినటువంటి భూములు ఉండాల్సి ఉంది. ఇందులో కొంత మొత్తం R5 జోన్గా జగన్ హయాంలో కొత్తగా మార్చేశారు. అందులో కొంత భూమి పోయింది. R5 జోన్ కోసం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కేటాయించిన మొత్తం భూమి 1,500 ఎకరాలు. దీంతో పాటుగా ఎన్జీటీలో డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని కృష్ణానది తీరానికి ఆనుకున్నటువంటి వివిధ కారణాలతో ఎన్జీటీలో డిస్ప్యూట్స్గా ఉన్నాయి. అదొక 400 ఎకరాలు అనుకున్న మొత్తం కలిపిన ఇది 2,000 ఎకరాలు కూడా లేదు. ఈ 2,000 ఎకరాలు తీసేసిన ఇంకా ప్రభుత్వం దగ్గర 16,000 ఎకరాలు పైబడినటువంటి భూములు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం భూములు లేవని చెబుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం దగ్గర ఇంకా 16,000 ఎకరాల భూమి ఉండాలి. ఇప్పుడు డెవలప్మెంట్ తర్వాత అనేక రకాలుగా ప్లాట్లుగా విభజించిన తర్వాత, వివిధ సంస్థలకి కేటాయించిన తర్వాత, రైతులందరికీ ప్లాట్లు ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఇంకా 16,000 ఎకరాల భూమి మిగలాల్సి ఉంది. ఈ 16,000తో పాటుగా సిఆర్డీఏకి P2 పేరుతో అదేవిధంగా గేమింగ్, ఇతర అవసరాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అన్నట్టు మరొక 2,000 ఎకరాలు పైబడినటువంటి భూమి కూడా చేరుతుంది. అంటే దాదాపు 18,000 ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వం దగ్గర నికరంగా ఇదంతా జరిగిన తర్వాత ఉండాల్సి ఉంటే ప్రభుత్వం తమ దగ్గర భూములే లేవు అని చెప్తోంది. ఇక ఎవరికైనా సంస్థలకి భూములు కేటాయించాలంటే భూములు లేకపోవడం వల్లే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తోంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలి అని చెప్తుంది. ఈ 18,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కేటాయించినా ఇంకా 13,000 ఎకరాలు ఉంటుంది. స్పోర్ట్స్ సిటీ లేకుంటే ఎంఎస్ఎంఈ పార్క్ రకరకాలుగా చెప్తున్నటువంటి తరుణంలో వాటన్నిటికీ కేటాయించినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం దగ్గర 6,000-7,000 ఎకరాలు పైబడినటువంటి భూమి మిగిలే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఇంత భూమిని ఫస్ట్ ఫేజ్లో సేకరించినటువంటి భూమిని తన దగ్గరే ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ అదనంగా భూములు సేకరించాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. అయితే ఇప్పటికే సేకరించినటువంటి భూములు, ఇతర ప్రభుత్వ భూములు, వీటన్నిటిలో మళ్ళీ ప్రభుత్వం కొన్ని రిజర్వాయర్లు కడుతోంది, కొన్ని కాలువల వెడల్పు కోసం అంటూ వినియోగిస్తుంది, ఇతర అవసరాల కోసం కేటాయిస్తుంది. అదంతా కలిపిన 1,000-2,000 ఎకరాలను చూసుకున్నా ఇంకా ప్రభుత్వం దగ్గర భారీగా భూములు ఉండే అవకాశం ఉంది. అంత ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం భూములే లేవంటూ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేయడం వెనక మతలబేంటి, ఇందులో ఏం జరుగుతోంది అనే సందేహాల్ని అమరావతి రైతులే వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఫస్ట్ ఫేజ్లో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు అనేక అనుమానాలతో ఉన్నారు. ప్రభుత్వం ఎందుకని ఇట్లా దోబూచులాడుతోంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్న భూముల్ని లేవని చెప్పడం వెనక మతలబేంటి అని ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం సూటిగా స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ వేశారు, పలుమార్లు రైతులతో భేటీ అయ్యారు, తాజాగా సిఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష చేశారు. అలాట్మెంట్ విషయంలో, ప్లాట్లు కేటాయింపు విషయంలో రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. వాటితో పాటుగా భూముల విషయంలో ఎందుకు ఇట్లాంటి దోబూచలాడుతున్నారు అనే విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేక సమస్యలకి, చిక్కుముడులకి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చిక్కుల్లో పడితే మొత్తం అమరావతి వ్యవహారమే గందరగోళంగా మారేందుకు దోహదం చేస్తుంది. అనేక మంది ఇతరులు విమర్శించడానికి కూడా ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. మరి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది.